న్యూస్ చూద్దాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణ పనులు 17 ఏళ్లుగా పూర్తి కాకపోవడంతో జేసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వంతెన మార్గంలో ప్రయాణికులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీ కొత్తపల్లి గ్రామ హెల్త్ సెంటర్ నిర్మాణం కోసం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. హెల్త్ సెంటర్ నిర్మాణానికి గ్రామస్తులు అందరూ కలిసి పంచాయతీకి 6 సెంట్ల భూమిని రాసిచ్చామని తెలిపారు. ఇప్పుడు ఆ స్థలాన్ని పక్కన పెట్టి వేరే చోట నిర్మించేందుకు కూటమి నాయకులు శంకుస్థాపన చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో ఫైర్ సేఫ్టీ లోపాలతో ఉన్న క్రోమా షాప్ భవనాన్ని హైడ్రా అధికారులు సీజ్ చేశారు. భవన యజమానులు తక్షణమే ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలు చేయాలని, లోపాలు సరిదిద్దిన తర్వాతే భవనాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకోవాలని ఆదేశించారు. నిరుపేదల విద్యా ప్రదాత మల్లాడి నాయకర్ అని ఎంఎస్ఎన్ చారిటీస్ చైర్మన్ మల్లాడి కార్తిక్ నాయకర్ తెలిపారు. కాకినాడలో నాయకర్ 111వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో ద్విచక్ర వాహనాల దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద నుంచి 6 లక్షల విలువ చేసే 11 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ జయచంద్ర తెలిపారు. మేడారంలోని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. గద్దెల వద్ద కొలువుదీరిన అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డుపై అబద్ధపు ప్రసారం చేసిన కూటమి నాయకులు హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వైసీపీ నేత తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో కల్తీ లేదని తేల్చెప్పిందన్నారు. తిరుమల లడ్డు అపవిత్రతపై వైసీపీ తీరుపై కర్నూలు జిల్లా ఆదోనిలో టీడీపీ నేత ఉమాపతి నాయుడు మండిపడ్డారు. 2019-24 మధ్య వైసీపీ హయాంలో తిరుమలలో అడ్డు అదుపు లేకుండా క్రమాలు జరిగాయని ఆరోపించారు. లడ్డూల తయారీ పేరుతో సుమారు 400 కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో ఈ నెల 15న 9 ఇళ్లలో చోరీకి పాల్పడిన 3 దొంగలను మేడ్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన 2, యూపీ బీహార్లకు చెందిన మరో 2ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు మల్కాజ్గిరి క్రైమ్ డీసీపీ నాగలక్ష్మి తెలిపారు. గాంధీ వర్ధంతి సందర్భంగా నంద్యాల జిల్లా డోన్లో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నివాళులర్పించారు. పట్టణ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాతపేటలో డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో వాలీబాల్ ఆడారు.